ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో కార్మికులను ఆటో కార్మికులను ప్రతి నెలవారీ జీతం 12,000 ఇవ్వాలి. ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 12,000 జీతం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు బంద్ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఫ్రీ బస్సులు చేయబట్టి ఆటో కార్మికుల బస్సులు రోడ్డు పాలు అవుతున్నది. కుటుంబ పోషణలు జరుగుతూ పిల్లలు ఇంట్లో సంసారం ఎలజేయక మొత్తం ఆటోల బతుకులు ఇదవుతున్నాయి. రోజుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు పెరిగినాయి. అందుకని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ను పిలుపుగా మా శ్రీ ఆంజనేయం ఆటో యూనియన్ గంభీర్పూర్ యూనియన్ తరఫున ఈరోజు విజయవంతంగా సంపూర్ణంగా ఆటో బంద్కు మద్దతు ఇచ్చి ఈరోజు మద్దతు తెలిపినాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరేది ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఆటో డ్రైవర్లకు ఎలాంటి హాని చేయలేరు. మీరు ఫ్రీ బస్సు పెట్టి మా ఆటో కార్మికుల పొట్టను కొడుతున్నారు. రోజు మా ఆటో డ్రైవర్ల ఆత్మ బలిదానాలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మీరు ఎలాంటి స్పందన ఇస్తలేరు. ఫ్రీ బస్సులు రద్దు చేయాలి, మా ఆటో కార్మికులను ఆదుకోవాలి. నెల జీత భృత్యం కింద నెలకు 12,000 మాకు ఆటో కార్మికులకు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము. లేదంటే మొత్తం రద్దు చేయాలి ఫ్రీ బస్సు. ఆటో కార్మికుల పొట్ట మీద కొట్టకండి అయ్యా రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వాలు ఆటోల జోలికి ఎవరికి రాలే. ఆటో జోలికి వస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. ప్రతి ఒక్క ప్యాసింజర్కి ఇబ్బంది అవుతుంది. ఒక్కరోజు ఆటో పెడితేనే ఎక్కడో అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదే కనుక ఎప్పటికీ మా ఆటోలను ఆదుకోకపోతే ఇదే కంటిన్యూ చేస్తాం. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా ఆటో ఫ్రీ బస్సులే కావాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, సీఎం గారు ఆదుకోవాలని మా గంభీర్పూర్ ఆటో యూనియన్ తరఫున మేము కోరుకుంటున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత. ఆటో డ్రైవర్లకు జీవన భృతి నెలకు 12,000 నెల జీతం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు ప్లస్ క్యాబులు బంద్ పెట్టడం జరిగింది. ఎందుకనగా గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పరిపాలిస్తుంది. ఏ కార్మికుని కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, ఎలాంటి ప్రాబ్లం జరగలేదు. అందరూ యథావిధిగా స్వచ్ఛందంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకురు, యథావిధిగా ఎవరి బిజినెస్ వారు చేసుకుని బతికిరు, ఎవరి కాలం నిలబడి వాళ్ళు బతికిరు. కాబట్టి మళ్ళా 6 గ్యారెంటీలను పెట్టి మన కాంగ్రెస్ అధికారంలో రాగానే మా 6 గ్యారెంటీలలో బస్సు లేడీస్కు ఫ్రీ పెట్టి ఇప్పుడు ఆటోల బస్సులు బజార్ మీద వారేసారు. ప్లస్ ఏమైంది అంటే ఆటో ఎక్కడానికి ఎవరు వస్తలేరు, ప్రతి ఒక్కరు బస్సు ఎక్కుతారు. మ్యాక్సిమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. 15 లక్షల ఆటో డ్రైవర్ల పిల్లలు ప్లస్ 15 లక్షల ఆటో డ్రైవర్లు రోడ్డు పాలు అయిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాలు అయిపోయినాయి. ఇలా ప్రతి ఒక్కరిని నోట్ల మందు వచ్చిన రేవంత్ రెడ్డికి త్వరలోనే బుద్ధి చెప్పడానికి ఆటో డ్రైవర్లమైనా క్యాబ్ డ్రైవర్లమైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ రాబోయే కాలంలో కూడా వాళ్ళకు మేము గుణపాఠం చెప్పి గవర్నమెంట్ ఆయన ఉద్దేశం ఏంటనేటువంటిది 6 గ్యారెంటీలు పెట్టి మేము ఆగం చేసిండు. ఈ తక్షణమే మాకు న్యాయం జరగకపోతే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు నెలకు 10,000 రూపాయల చొప్పున కట్టిస్తేనే మాకు పొట్ట గడుపుతుంది, ప్లస్ భార్య పిల్లలను గడుపుకోగలుగుతాం. లేని ఏడల తక్షణమే మన గవర్నమెంట్కు బుద్ధి చెప్పి గద్దెదించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దీనికి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందరూ ఆటో డ్రైవర్లను బంద్ పెట్టి ఈ ఆటో అంటే విలువ ఏంటని తెలుస్తుందంటే ఆటో బస్ స్టాండ్లో కూర్చున్న ప్యాసింజర్ పబ్లిక్కు ఈరోజు మొత్తం తెలిసిపోయింది. ఆటో కార్మికులు బాధ ఏంది, ఇబ్బంది ఏంది, ఆటో ఉంటే ఎంత సేపు పోయేటని లేకపోతే ఎంత అవస్థపడుతున్నటువంటిది బస్ స్టాండ్లో పండి కానీ ఎక్కడైనా చూసుకురు వాళ్ళకి అర్థమైపోయింది. మాకు ముఖ్యంగా మేము డొక్కాడితేనే డొక్కాడే పరిస్థితి మాకు. ఆటో నడిపి సో ఈఎంఐ కట్టాలి, మాకు చిట్టీలు కట్టుకోవాలి, ప్రతి ఒక్కటి మా భార్య పిల్లలను మేము పోషించుకోవాలి, మా పిల్లలకు చదువులు కూడా చదివించుకోవాలి. ఇన్ని పనులు మేము దాన్ని ఆధారపడి బతుకున్నాం. కాబట్టి తక్షణమే మా ఆటో డ్రైవర్లను రేవంత్ రెడ్డి గారు కానీ ఉన్న ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీలో మాట్లాడి ఖచ్చితంగా ఆటో డ్రైవర్కు తగిన న్యాయం చేస్తేనే వాళ్ళకు ఈ రోడ్డు పైన ఇద్దరితో ఆగుతుంది. లేని ఏడల ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. మేము ఏదంటే చేస్తాం. ఒక్కళ్ళ ఇద్దరం కాదు, 15 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నాం. ఖచ్చితంగా
వాళ్ళను ఏదానికైనా మేము సిద్ధంగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. జై తెలంగాణ.